మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మూవీ చూసేసాను. ఇంకా ఎట్లా ఉందంటే మాత్రం మూవీ అయితే డీసెంటే ఉంది. సో అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ అంత ఏం లేకుండే. ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉండే. సరే ఇక మూవీ ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళుండే. కానీ థియేటర్లో ఎక్కువ ఆడియన్స్ లేరు. షో క్యాన్సిల్ అయ్యేది. ఇక లాస్ట్ ఒక 30-20 మెంబర్స్ వచ్చేసరికి ఇక షో స్టార్ట్ చేశారనమాట. ఇక మూవీ అయితే డీసెంట్గానే ఉంది, అట్లా ఏదో ఓకే అన్నట్టు ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరోకి చిన్నప్పటి నుంచి మందు తాగడం అలవాటు అనమాట. సో మందు తాగడానికి అలవాటు ఉండడం వల్ల అతనికి పెళ్ళయ్యాక ఒక డిజార్డర్ వస్తుంది. సో తర్వాత మందు మానేసాక తనకి లైఫ్ మంచిగా అయిందా లేదా అని చెప్పేసి స్టోరీ అనమాట. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం అందరు యాక్టింగ్ చాలా అంటే చాలా చాలా బాగుంది. మంచిగా లాంగ్వేజ్ కానీ మొత్తం ప్యూర్ తెలంగాణ లాంగ్వేజ్లో భలే మంచిగా అందరికి సెట్ అయిందనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్ ఉంది. మంచిగా సాంగ్స్ ఏమో అంత ఓకే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. మన సురేష్ బబ్లీ గారు మ్యూజిక్ ఇచ్చారనమాట. ఇంకా స్టోరీ కూడా ఓకే మంచిగానే ఉంది. ఆల్రెడీ ఈ స్టోరీ మనకు ఒక సినిమాలో చూసినట్టు ఉంటుంది, మన సంతోష్ శోభన్ది. సేమ్ కొంచెం అట్లనే ఉంటుంది. కాకపోతే అదేమో సిటీ, ఇదేమో రూరల్ డ్రామా మొత్తం. సో ఇంకా స్టోరీలో బాబామర్దుల లొల్లి కూడా ఉంటుంది అనమాట. బాబామర్దులకి కొంచెం లొల్లి ఉంటుంది, అది సాల్వ్ అయిందా లేదని చెప్పి కూడా ఉంటుంది అనమాట స్టోరీలో. అది కూడా బాగానే ప్రజెంట్ చేశారనమాట. మరి ఎవరితో టాప్ వెళ్ళిపోకుండా, చిరాకు తెప్పియకుండా, బోర్ కొట్టకుండా. ఇంకటేమో మన కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఎక్కువైతే ఒరిజినల్ లొకేషన్స్లో తీశారు, ఊర్లో తీశారు ఎక్కువ. సో మనకి ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. మంచిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేలాగా చేసేస్తుంది అనమాట లొకేషన్స్ అవన్నీ అన్నిటి వల్ల. ఆ కెమెరా డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్గానే ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం పెద్ద నెగిటివ్స్ అయితే ఎక్కువ ఏం కనపడలేదు. కొత్త మూవీ అనేది కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ సీన్స్ మనకు కొంచెం వర్కౌట్ అవుతాయి. కాకపోతే కొంచెం అవేంటంటే రాసుకోవడం బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర కొంచెం మనం అంత ఎమోషనల్ కాలేము. కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అంత ఉండదు. కామెడీ కూడా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ అడల్ట్ కామెడీ ఎక్కువ పెట్టేశారనమాట. సో కొంచెం అది చాలామందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు అట్లా అని చెప్పేసి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సరిగా చూడలేరు. కాకపోతే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes అయితే కొంచెం ఫ్యామిలీ అయితే కనెక్ట్ అవుతారు. కానీ ముందంతా సినిమా అంతా కొంచెం అడల్ట్ కామెడీవే, ఇంకా కొంచెం వల్గర్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో కొంచెం ఫ్యామిలీకి అయితే ఇబ్బంది ఉంటుంది. సో నాకైతే ఇట్లా అనిపించింది. సార్ మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. సినిమా చూసి వచ్చాక నా రివ్యూ మీకు కరెక్ట్ జెన్యూన్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.